బాధ్యత గల పోలీసు వాడు ఏం చేయాలంటే హెల్మెట్ లేకపోతే అక్కడ కూర్చొని 1000 రూపాయలు ఫైన్ వేసే బదులు 350 రూపాయలు హెల్మెట్ కొనిచ్చి వాళ్ళకి రసీదు తీసుకొని పైసలు ఇచ్చి హెల్మెట్ కొనిచ్చి పంపించాలి. దానివల్ల నువ్వు ఒక ప్రాణం కాపాడినట్టు అవుతావు. అది బాధ్యత అంటారు. హక్కులతో పాటు బాధ్యతలను గుర్తు తెచ్చుకోవాలి. నాకు జీతం వస్తలు ఎవడైతేంది, పోలీసు వాడైతేంది, వకీలు అయితేంది, జడ్జి అయితేంది, రిపోర్టర్ అయితేంది, ఎవడైతేంది, నువ్వు ముందు ఈ దేశ పౌరునివి. నీకు బాధ్యతలు అనే మాట నీ నోట్లకెళ్ళి వస్తే హక్కులు బాధ్యతలు రెండు సైమల్టేనియస్ గా ఒక బొమ్మకు నాణ్యానికి బొమ్మ బొరిసెట్లుంటే అట్లుంటే అనేది గుర్తించాలి. ఎంతసేపు నాకు హక్కులున్నాయి లొలి పెట్టేటోళ్ళకి బాధ్యతలు లేవా? ఆ బాధ్యతలు నేను గుర్తు చేస్తా ఉన్నా. దొంగసాటుకి వెళ్ళి ఫోటో ఎందుకు తీస్తావు? 1000 రూపాయలు ఫైన్ ఎందుకు వేస్తావు? పోతున్నోడికి ఆపి తమ్మి ఇది పద్ధతి కాదు, చచ్చిపోతావు, ఇంట్లో మీ అమ్మ నాన్న ఎదురు చూస్తారు, భార్య పిల్లలు చూస్తారు, హెల్మెట్ కొనుక్కో, 500 రూపాయలని ఫైన్ తీసుకుని పంపి. లైసెన్స్ లేదు ఆపు, ఆర్టీఓకి ఫోన్ చేయి, ఈ బండిని ఆర్టీఓ ఆఫీస్ పంపి, హోమ్ గార్డ్ వెనకాల కూర్చోబెట్టి పంపించేసి లైసెన్స్ ఇప్పి. దేర్ ఎండ్స్ ద డ్యూటీ. ఆ లైసెన్స్ లేనోడు తీసుకుపోయి ఇంకెవరినో గుద్ది చంపి వాళ్ళు చచ్చిపోయి కోర్టుకు పోయి ఆ కుటుంబం రోడ్డున పడే బదులు వారికి లైసెన్స్ ఉన్న తర్వాత యాక్సిడెంట్ అయితే అట్లీస్ట్ ఆ చనిపోయిన కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. ఇది బాధ్యత. రోడ్ల మీద దొంగసాటుగా ఫోటోలు తీసి వాడు పారిపోయి గుద్ది ఈ పక్కకు పోయి ఆ పక్కకు పోయి, దిస్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. ఈ రెండింటి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది. ఆ గీతను నేర్పిస్తే రఘునందన్ నువ్వు అంతా అడగోళ్ళకి సహిస్తే వకాలత్ అంటే అడగోళ్ళే వస్తారు నా దగ్గరికి. శ్రీరామచంద్రుడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? సీతాదేవి నా దగ్గరికి ఎందుకు వస్తుంది? రావణాసురుడే వస్తాడు నా దగ్గరికి, విభీషణుడే వస్తాడు నా దగ్గరికి, మండోదరే వస్తుంది. వాళ్ళ తరపునే వకాలత్ చేయమని నాకు పట్టా ఇచ్చారు కదా. కొత్తగా మీరు అడిగేది ఏంటి? ఆ నల్లకోటి ఇచ్చిన రోజు నాకు చెప్పిందే కదా.